నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఇక్కడ మీరు లెటర్ చూస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ లేఖ సంచలనంగా మారింది. మాజీ పార్లమెంట్ సభ్యులు రాజకీయ కురువృద్ధులు హరిరామ జోగయ్య గారు జనసేన పోటీ చేసే స్థానాలకు సంబంధించి 50 మంది లిస్టుతో ఆయన పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు. ఇక్కడ జనసేన బలంగా ఉంది, ఈ అభ్యర్థులను గనుక నిలబడితే జనసేన గెలిచే అవకాశం స్పష్టంగా ఉందంటూ పవన్ కళ్యాణ్ గారికి సూచనలు చేస్తూ ఈ అభ్యర్థిత్వాలను, ఈ అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలించండి అంటూ ఆయన సూచనలు చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారికి హరిరామ జోగయ్య గారు లేఖ రాశారు. హరిరామ జోగయ్య గారి గురించి మనకు తెలుసు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఇన్ఛార్జ్ సీఎంగా కూడా గతంలో ఉన్నారు. తర్వాత మాజీ హోంమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి నాయకులు, 88 సంవత్సరాలకు పైగా వయసు ఉన్నటువంటి కురువృద్ధులు, రాజకీయాల్లో తలపండిన నాయకులుగా ఉన్నటువంటి కొద్ది మంది నేతల్లో ఆయన కూడా ఒకరు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు అలాగే హరిరామ జోగయ్య గారు మంచి సన్నిహిత సంబంధంలోనే మన మధ్యనే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసిన పరిస్థితి మనకు తెలుసు. ఈ నేపథ్యంలో హరిరామ జోగయ్య గారు చేసినటువంటి సూచనలు తప్పకుండా పాటిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చేసినటువంటి సలహాలు, సూచనలు ఏవైతే ఉంటే వాటిని పరిగణలోకి తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. అంత గౌరవం ఇస్తారు హరిరామ జోగయ్య గారు. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఒక కూటమిగా ఏర్పడి ముందుకు పోతున్న నేపథ్యంలో ఈ కూటమి డెఫినెట్ గా విజయం సాధిస్తుందని ముందు నుంచి చెప్తున్నారు. జనసేన అభ్యర్థులు గెలిచే స్థానాలు ఆయన ప్రత్యేకంగా కొన్ని సర్వేలు చేస్తున్నారు. స్థానికంగా పరిస్థితుల్ని ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన నమ్మినటువంటి స్థానాలని జనసేన నిలబెడితే తప్పకుండా గెలుస్తుంది అనిపించిన స్థానాలని పవన్ కళ్యాణ్ గారికి లేఖ రూపంలో ఆయన అందించారు. ఆ 50 స్థానాలకు సంబంధించిన లిస్టు మన దగ్గర ఉంది. ఈ లిస్టు అంటే ఈ 50 స్థానాలకు సంబంధించిన లేఖని పవన్ కళ్యాణ్ గారికి హరిరామ జోగయ్య గారు రాశారు. ప్రస్తుతం హరిరామ జోగయ్య గారు ఈ లేఖ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో హరిరామ జోగయ్య గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫోన్ కలుపుతున్నాను సార్కి. జోగయ్య గారు నమస్కారం సార్, నేను మనం టీవీ నుంచి మాట్లాడుతున్నాను సార్. వలి నా పేరు. నమస్కారం సార్. చెప్పండి సార్. సార్, మీరు 50 లిస్టుతో 50 పేర్లు నియోజకవర్గాల లిస్టుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కొన్ని సూచనలు చేస్తూ మీరు లేఖ రాశారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఈ 50 స్థానాలకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి? 50 స్థానాల్లో సార్ అంటే 40 నుంచి 50 స్థానాల్లో ఆర్థికంగా బలమైనటువంటి క్యాండిడేట్లు ఉన్నారండి జనసేన పార్టీకి. ఓకే. అందుకని నేను సూచించిన నియోజకవర్గాలు, అభ్యర్థుల వివరాలు అంటే పరిశ్రమ కోసం పంపించాను. ఓకే. అంటే పంపించిన క్యాండిడేట్లు అందరూ ఆర్థికంగా బలమైన కాదు, కానీ 40 నుంచి 50 నియోజకవర్గాల్లో బలమైనటువంటి క్యాండిడేట్లు ఉన్నారు. ఓకే. అంటే ఆర్థికంగా బలంగా ఉంటేనే సరిపోదు కదా సార్, ప్రజల్లో పేరు ఉండాలి, అక్కడ స్థానిక నాయకత్వం బలంగా ఉండాలి కదా అభ్యర్థులు. ఆర్థికంగా మాత్రమే కాదండి, సామాజికంగా కూడా అక్కడ బలమైన నియోజకవర్గాలు అవి. ఓకే. ఆ నియోజకవర్గాల్లో ఆర్థికంగాను పలుకుబడి కలిగిన వ్యక్తుల గురించే నేను మాట్లాడుతున్నాను. ఓకే. పలుకుబడి ఉంటే సరిపోదండి ఈ రోజుల్లో. అవును, అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల్లో కూడా మంచి పేరు ఉండాలి, ఆ నాయకుడు సరిపోదండి, అది ఒకటి సరిపోదండి. ఆర్థికంగా కూడా బలమైన క్యాండిడేట్లు అవసరం అండి ఈ రోజుల్లో. అవును. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు రేపు ఓట్లకి చాలా డబ్బులు ఇచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఓకే. అందుకని దాన్ని కూడా యువత అభ్యర్థులు ఎంతో కొంత తట్టుకునేటువంటి పరిస్థితి కావాలండి, లేకపోతే చాలా కష్టం అండి. అందుకని ఆర్థికంగా కూడా బలవంతులు ఉంటేనే కానీ నెగ్గించుకురావడం అనేటువంటి చాలా కష్టమైన విషయం. ఓకే. సరే, ఇప్పుడు మీరు 50 స్థానాల్లో జనసేన బలంగా ఉంది, అభ్యర్థులు కూడా ఆర్థికంగా అక్కడ సామాజికంగా మంచి నాయకత్వం ఉన్న వాళ్ళ పేర్లు మీరు ప్రస్తావించారు. ఆ లెటర్కి సంబంధించిన దృశ్యాలు కూడా, ఆ 50 పేర్లు కూడా మేము చూసాము. అయితే టీడీపీ పొత్తులో భాగంగా 50లో ఎన్ని దక్కే అవకాశం ఉంది సార్? మీరు 50 అయితే చెప్పారు కానీ అన్నిచ్చే పరిస్థితి ఉందంటారా? ఉందో లేదో పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి. బలమైన క్యాండిడేట్లు ఉన్న చోట, నెగ్గగల అన్ని అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్న చోట ఎవరైనా సరే పట్టణం తెచ్చుకోవాల్సిన అవసరం ఆయనకు ఉంది. ఓకే. అంతేగాని అభ్యర్థులు ఉండి కూడా తెచ్చుకోలేకపోతే అది మేమేం చేయగలిగేది ఏం లేదు. అంటే జనసేనకి లబ్ధి చేకూరాలి సార్, జనసేనకి లాభం జరగాలి ఈ పొత్తు వల్ల, ఈ కూటమి వల్ల ఈసారి అంటే కనుక ఎన్ని స్థానాలు సంపాదించే అవకాశం ఉంది? చెప్పాను కదండి, బలమైన అభ్యర్థులు ప్రతి స్థానం కూడా దక్కించుకునే అవకాశం ఉండాలి. ఓకే.
బలమైన అభ్యర్థులు ఉండి కూడా లెక్కించుకోలేకపోతే ఆ దురదృష్టం మనం ఏం చేయలేం. అందుకని ఆయన సూచించిన దాంట్లో అభ్యర్థులు లేరని అనుకోవద్దు. ఓకే. ఇగో ఈ నియోజకవర్గంలో అభ్యర్థులు ఉన్నారు, అందుకని వాళ్ళ గురించి ప్రయత్నం చేసి ఆ స్థానాలు దక్కించుకోండి అని చెప్పేసి ఆయనకి సలహా ఇస్తూ నేను సూచన చేశాను. సరే, గతంలో కూడా కొన్ని వార్తలు మనం చూసాము. చాలా మంది చెప్తా ఉన్నారు 25 స్థానాలే 30 లోపు స్థానాలే జనసేనకి రాబోతున్నాయి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే చెప్పారు అని చెప్పి వార్తలు సోషల్ మీడియాలో కొన్నాళ్ళు చక్కర్లు కొట్టిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇప్పుడు మీరు 50 స్థానాలు ముందు పెట్టారు అంటే ఎట్లా ఉండబోతుందంటారు నెక్స్ట్? ఆయన అప్పుడే ఓకే చేశారని నేను అనుకోవట్లేదండి. 30 ఓకే. ఆయన కూడా బలమైన అభ్యర్థులు ఉన్న చోట జనసేన అభ్యర్థులు పోటీ పెట్టాలని ఆయన సిద్ధంగానే ఉన్నారని నాకున్న అభిప్రాయం, నాకున్న సమాచారం కూడా. అందుకని అభ్యర్థులు ఉన్నారా లేదా అనేటువంటిది ఆయన పరిశ్రమ కోసం పంపించడం జరిగింది. ఆయన ఏమో నిర్ధారణ చేసుకుంటే ఆయన గ్యారంటీగా ఆయన తీసుకొస్తారని నమ్మకం కూడా నాకుంది. అంటే మీరు అన్నట్టు 50 మీరు సూచించినప్పటికీ కూడా 40కి తగ్గకుండా జనసేనకి ఇస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, అంతే కదా సార్? అది 40 నుంచి 50 వరకు అభ్యర్థులు ఉన్నారు. ఓకే. 40 తగ్గకుండా అభ్యర్థులు ఉన్న చోట ఆయన జనసేన పోటీలోకి తీసుకురావడం సబబుగా ఉంటుంది. అందుకని దాన్ని పరిశ్రమ చేయవలసిందిగా ఆయన. సార్, అటు నుంచి రిప్లై ఏమైనా వచ్చిందా? పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు మీరు 50 మంది లిస్టు లేక పంపారు కదా, దీనికి ఏమన్నా సమాధానం వచ్చిందా పార్టీ నుంచి? నేనే ఆయన సమాధానం ఏమో అడగలేదండి, అవసరం లేదు కూడా. ఓకే. అయితే మోస్ట్లీ మీ సలహాలు సూచనలు ఆయన ఎలాగో పాటిస్తారు కాబట్టి పరిశీలించారు. లేదు, ఆయన ఇష్టం అది. అంటే పవన్ కళ్యాణ్ గారితో గ్యారంటీ గారి కూడా మీకు మంచి అనుబంధం ఉంది కదా సార్? పవన్ కళ్యాణ్ గారితో మంచి అనుబంధం ఉంది, మీ పట్ల చాలా గౌరవ భావంతో ఉంటారు ఆయన. ఆయనకున్న ఇబ్బందులు వేరు, అవి కూడా చూసుకోవాలి కదా. ఓకే. అది సార్, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే స్థానాలకు సంబంధించి కూడా మీరు ఈ లేఖలో ప్రస్తావించారు. గాజువాక చెప్పారు, తర్వాత నరసాపురం చెప్పారు, భీమవరం చెప్పారు, తిరుపతి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ 4 ప్రస్తావన ఎందుకు వచ్చింది సార్? ఎందుకు పెట్టాలనిపించింది 4 చోట్ల? అక్కడ ఆయన క్యాండిడేట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది గాజువాకకి గతంలో ఆయన పోటీ పెట్టారు, ఓడిపోయారు. అవును. అందుకని ఎక్కడైతే పోయిందో అక్కడే మనం వెతుకోవడం అనేటువంటిది అదొక విధానం. అది పోయిన చోటే వెతుక్కోవాలంటారు. అందుకని అక్కడ మళ్ళీ ఇంకోసారి పోటీ పెట్టి ఎక్కి చూపించడం అనేది అది అవసరం కూడా ఆయనకి. అందుకని ఆయన పోటీ పెట్టదలుచుకుంటే కూడా మంచి నియోజకవర్గంగా నేను సూచన చేశాను. అది ఇంకోసారి గాజువాకలో పోటీ పెట్టి గ్యారెంటీగా చెప్తారని, అలాగే తిరుపతిలో పోటీ పెట్టినా గ్యారెంటీగా చెప్తారని చెప్పాను నేను. అది కాకుండా ఆయన సొంత నియోజకవర్గం అనేటువంటి వెస్ట్ గోదావరిలో ఉంది, భీమవరం నియోజకవర్గం, నరసాపురం నియోజకవర్గం, దాంట్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోమని సలహా ఇచ్చేయడం జరిగింది. సార్, మరొక ఆసక్తికరమైన ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయన అభిమానులు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి జన సైనికులు కావచ్చు, చిరకాల వాంఛ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అని. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తులో కూటమి అధికారంలోకి వస్తే ఆ ఛాన్సెస్ ఏ విధంగా ఉన్నాయి? అది మొదటి నుంచి కూడా జన సైనికులు అంతా కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. ఓకే. ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు సపోర్ట్ ఇస్తున్నారు. అవును. అందుకని ఒకటి ఏంటంటే ఆయన నుంచి మార్పు కోరుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రం యొక్క పరిపాలనా విధానంలో మార్పు కావాలని కోరుకుంటున్నారు ఇవాళ ప్రజలు. ఆ మార్పు ఒక పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యపడుతుంది అనేటువంటి ప్రజల యొక్క నమ్మకం. కాబట్టి మార్పు కావాలి, మార్పు తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క చెప్తున్నారు కదా. అంటే సార్, ఇప్పుడు ఇద్దరు అధినేతల మధ్య ఈ చర్చ జరుగుంటుందని మీరు భావిస్తున్నారా? అధికారంలోకి వస్తే 2 సంవత్సరాలు కానీ 2.5 సగం కానీ పవన్ కళ్యాణ్ జనసేన నుంచి ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి ఉండొచ్చని అనుకుంటున్నారా? వాళ్ళిద్దరు భయంగా ఏం జరిగిందో మాకెవరికి ఏం తెలియదు. ఓకే. కానీ పబ్లిక్ ఒపీనియన్ మాత్రం ఆయన ముందు ఉంచడం మా విధి. పబ్లిక్ ఏం కోరుకుంటారంటే, అంటే పర్సనల్ గా ఆయన కూడా కొంచెం పట్టుబట్టి ఉండాలి కదా ఆ స్టాండ్ మీద, ముఖ్యమంత్రి పదవి మీద. కాదు, విషయం పూర్తిగా లేదండి సార్. చెప్పండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? రాష్ట్రంలో పరిపాలనని ఒక లైన్ లో పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అవును. అది ఎలా పెట్టగలుగుతారు? అధికారం ఆయన చేతిలోకి వస్తాయి కదా. అవును. అధికారం ఆయన చేతిలో లేకుండా పరిపాలన ఓ పద్ధతిలో ఎలా పెట్టగలుగుతాడు ఆయన? అవును.
అదే మేము క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి అధికారంలో మీరు పంపకం జరగాల్సిందే, అధికారంలో మీ చేయి ఉండాల్సిందే. అప్పుడే మీరు కోరుకుంటున్నట్లుగా, మేమంతా కావాలని కోరుకుంటున్నట్లుగా పరిపాలన ఒక దారిలో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అధికారం మీ చేతిలో లేకుండా ఒక దారిలో తీసుకురావాలంటే ఎలా జరుగుతుంది అని క్వశ్చన్ చేస్తున్నాం. అదే సార్, అయితే నారా లోకేష్ గారు గతంలో చేసిన కామెంట్ మీరు కూడా వినే ఉంటారు. అనుభవం వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉండాలని, చంద్రబాబు గారే ఉండాలని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. ఆ విషయంలో క్లారిటీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉందని నారా లోకేష్ గతంలో ఒక మాట అన్నారు సార్. జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ సందర్భంగా. ఏమంటారు మీరు? ఆయన లోకేష్ గారు ఆయన అభిప్రాయం అది. ఓకే, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుగా ఉండాలని, మా అభిప్రాయం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలని. ఓకే, చూద్దామండి ఎవరి అభిప్రాయం ఎలా దొరుకుతుందో. ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా, అంతే. రేపు ఓట్లు ఇటు నుంచి అటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. సవ్యంగా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే అంట. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి. అది 50-50 అవ్వాలంటే తెలుగు 2.5 సంవత్సరాలు పంచుకుంటే అవుతుంది. అదే సార్, అదే మా అభిప్రాయం. చూద్దాం సార్. ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చి మంచి సమాచారం అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ హరిరామ్ జోగి గారు. అలాగే అలాగే.